శుభం కరోతి కళ్యాణం ఆరోగ్యం ధన సంపద శత్రుబుద్ధి వినాశాయ దీపజ్యోతిర్నమోస్తుతే శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే దీపం పూజయామి. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ మినీ బ్లాగ్. నిన్న సంకష్టహర చతుర్థి కాబట్టి ఇంట్లో అయితే పూజ చేసేసుకున్నాను. ఇంకా మార్నింగ్ అయితే మేము బీట్రూట్ జ్యూస్ అయితే తాగేసాము. ఈ బీట్రూట్ జ్యూస్ ఏంటి ఇలా పోస్తున్నానని మీకు డౌట్ రావచ్చు. సో నిన్న మా హస్బెండ్కి అయితే ఆఫీస్ ఉంది, పిల్లలకి స్కూల్ ఉంది కాబట్టి మార్నింగే నేను లంచ్ అనేది ప్రిపేర్ చేసేసాను. లంచ్ కర్రీ వచ్చేసి బీట్రూట్ కర్రీ అండి. ఆ బీట్రూట్ అనేది తురుముకున్నాక వడబోసుకునే దాంట్లో తురుము వేసి ప్రెస్ చేయగానే బీట్రూట్ జ్యూస్ అనేది వస్తుంది. ఆ జ్యూసే మేము ఇలా వాటర్లో కలుపుకొని బీట్రూట్ జ్యూస్ అయితే తాగాము. ఇంకా కొంచెం బీట్రూట్ జ్యూస్ ఉంటే దాంతో లిప్ బామ్ అయితే తయారు చేశాను. ఇంకా కొంచెం మిగిలింది మళ్ళీ బీట్రూట్ జ్యూస్, దాంట్లోనే శనగపిండి వేసుకొని ఫేస్ ప్యాక్ అయితే వేసేసుకున్నాము. టిఫిన్ వచ్చేసి ఇలా రాగి జావ అయితే చేసుకొని తాగేసాము. ఇంకా లంచ్ తినేసి సాయంత్రం ఇలా టెంపుల్కి అయితే వచ్చాము. క్రౌడ్ అయితే చాలా ఉంది, ఎందుకంటే బుధవారం సంకష్టహర చతుర్థి వచ్చింది. అందుకు గాను చాలామంది క్రౌడ్ అయితే వచ్చారు. చూసారు ఎంత చక్కగా ఉందో టెంపుల్. ఇది వెంకటేశ్వర స్వామి టెంపుల్ అండి, మా ఇంటి బ్యాక్ సైడే ఉంటుంది. దేవుడు చూడండి ఎంత చక్కగా ఉన్నాడో. అభిషేకాలు పూజలు చేస్తుంటే అలానే చూడాలనిపించింది. ఈ సంకష్టహర చతుర్థికి ప్రతిసారి ఒక్కొక్క ఫ్యామిలీ పూజ చేయించుకుంటారండి, వాళ్ళే భోజనాలు పెడతారు. సో మేము ఇక్కడే భోజనాలు చేసేసి ఇంటికి వచ్చేసాం. ఇంతేనండి మినీ వ్లాగ్. నెక్స్ట్ వ్లాగ్లో కలుద్దాం.